సో ఇన్ని రోజులు మనం చేసుకున్న ప్రతి రెసిపీలోనూ ఏ విధంగా ఈ యొక్క కాక్టైల్స్ గురించి చూసామో, సో ఇవాళ ఈ సమ్మర్కి కూలెన్స్ గాను అదేవిధంగా ఎనర్జీ బూస్టర్స్ గాను మీ ముందుకు ఒక వినూత్నమైన కార్యక్రమంతో ముందుకు వచ్చేసింది 8039 పాకశాల. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా రెసిపీస్లోకి వెళ్ళిపోదామా. సో ఈరోజు మన షోకి తెచ్చేసాం, ఇది ఒక విస్కీయో బ్రాందీయో కాదు, నన్నారి. ఓకే శివ, ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? నన్నారి కుల్కి. ఎస్, కుల్కి ఇస్ మనకు అందరికీ తెలుసు, కేరళైట్ స్పెషల్ కుల్కి. సో మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేయబోతుంది నన్నారితో కుల్కి చేస్తున్నాం. ఓకేనా? సో దాన్ని మనం ట్రై చేద్దాం. ఫస్ట్గా సో మన ఈ గ్లాస్లోకి నీకు ఇవేంటో తెలుసా? సబ్జా. సో ఇవి చాలా ఫేమస్గా అందరికీ తెలిసిన సీడ్సే, సబ్జా గింజలు అంటారు. దీన్ని ఒక ½ అన్ అవర్ మనం వాటర్లోకి సోక్ చేస్తే ఈ విధంగా అవుతుంది. సో ఎండాకాలంలో ఇవి ఎంత తీసుకుంటే అంత మంచిది. సో ఐఎమ్ యాడింగ్ 2 to 3 స్పూన్స్, అంటే ఫుల్ స్పూన్ అంటే 2 స్పూన్స్ అవుతుంది. నేను ½ స్పూన్తో 6 స్పూన్స్ వేసాను. ఓకే, సో ఫస్ట్గా ఇది వేసి ఇందులోకి కాస్త నేను కలర్ కాంబినేషన్ కోసమని రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ రెండు. సో దీన్ని మడ్లర్తో జస్ట్ ఇది పగలకుండా దాని ఫ్లేవర్స్ బయటికి రావడానికి జస్ట్ దాన్ని ఈ విధంగా, అంటే మనకు ఈ రెడ్ చిల్లీ ఎట్లుందో అట్లే ఉంది చిల్లీస్ అన్నీ, కానీ జస్ట్ క్రష్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. సో దీన్ని యాడ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఈజ్ సో నన్నారి. సో కుల్కి ప్రాసెస్లో మెయిన్గా మనకు ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్రీన్ చిల్లీ అండ్ సబ్జా, అండ్ దీంట్లోకి సోడా కూడా యాడ్ చేస్తాం. కాకపోతే నేను సోడా అస్సలు వాడట్లేదు, ఎందుకంటే సోడా ఈజ్ ఏ అసిడిక్ అన్నమాట మనకు. సో ఈ అసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం మూలాన చాలా హెల్త్ హెజార్డ్స్ వస్తాయి. కాబట్టి కాస్త ఆల్కలైనింగ్ ప్లానింగ్తో పాటు ఆల్కలైన్ మ్యాటర్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్కలైజేషన్ ఏంటనేది ఐ లెట్ యూ డిస్కస్ ఇన్ తర్వాత. సో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది శివ, ఇవి ఎందుకు పక్కన తీసి పెట్టానో. సో గార్నిష్కి, ఎస్, సో గార్నిష్కి ముందుగానే మనం, అంటే ఇంట్లో మనకున్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ సమ్మర్ని వీ కెన్ సెండ్ ఇట్ అవే. ఎందుకంటే సమ్మర్ ఉందని మనం తెగ భయపడిపోకుండా మనం ఈ హాట్ సమ్మర్ని కూల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో తీసుకున్నది సబ్జా తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం చిల్లీస్ తీసుకున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం లెమన్ వాటర్ కూడా తీసుకున్నాను, లైక్ లెమన్. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసే ముందు ఒక్కసారి ఈ స్మెల్ని చూడు. ఎస్, సో గ్రీన్ చిల్లీ ఆ ఫ్లేవర్ మనకు తగులుతూ ఉంది కదా. సో కుల్కీలో ఉన్న స్పెషాలిటీ అదే. యాక్చువల్గా కుల్కీని యూస్ చేసేటప్పుడు మనం క్రష్ చేయము. దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తారు? ఓకే, సో బిఫోర్ వి గో టు ద షేక్, దీన్ని ఇట్స్ లైక్ యునో ఇది మనం తీసుకునే దాన్ని బట్టి ఎంత కూలెంట్ అంటే మనకు ఈ ఎండని మొత్తం ఇది చేస్తుంది. సో దట్ నేనేం చేస్తానంటే ఒక 4 ounces ఆఫ్ నన్నారిని యాడ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేసేది. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా వాటర్ని తర్వాత యాడ్ చేసుకుందాం. ఎస్, సో ఈ షేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీరు ఇలాంటి ఎక్విప్మెంట్ లేకపోయినా ఇంట్లో గ్లాసెస్ 2 కూడా పెట్టేసి చేసుకోవచ్చు. ఎస్, సో ఈ మిక్స్ అయితే మన దగ్గర రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఫర్దర్గా ఏం చేద్దామంటే జస్ట్ వి గో విత్ ద రిమ్మింగ్. సో గ్లాసెస్ని రిమ్మింగ్ చేసుకుందాం. ఓకే, ఫర్ దిస్ ఐ వాంట్ టు గో విత్ రెడ్ వైన్ గాబ్లెట్. సో ఈ గ్లాసెస్లోకి మనం ప్రజెంట్ చేసే ముందు సింపుల్గా
ఈ లెమన్స్ ఏవైతే ఉందో నువ్వు తీసుకో, ఆ గ్లాస్ తీసుకో, నీ గ్లాస్ నువ్వు చేయి, నా గ్లాస్ నేను చేస్తాను. సో సింపుల్గా ఈ పైన ఒక్కటి ఇలా అందం, జస్ట్ ఒక్క రౌండ్. ఓకే, ఎస్. అండ్ దీనికి నా దగ్గర కాస్త స్ప్రింకిల్స్ ఉన్నాయి. అండ్ ఈ స్ప్రింకిల్స్తో వాట్ ఐ డూ ఈస్ ఇలా రిమింగ్ చేసేసుకుందాం. సో మన దగ్గర అవైలబిలిటీలో ఏవైతే ఉంటాయో వాటితోనే ఈ విధంగా గార్నిష్ కానీ ఇదంతా చేసుకోవడం వలన మన రెసిపీకి చక్కటి అవుట్పుట్ వస్తుంది. సో ట్రై చేయి. కొంచెం రిమింగ్ చేయి. సో రిమింగ్ అయిపోయింది. నీ గ్లాస్ కంటే నా గ్లాస్ చక్కగా వచ్చింది. ఎస్. యా. సో ఇప్పుడు దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఐస్ క్యూబ్స్. సో డిపెండ్స్ ఆన్, ఇవి కూడా మంచి వాటర్తో మనం ముందుగానే పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లోనే, అందుకనే నేను ధైర్యంగా యూస్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సమ్మర్కి కాస్త ఈ థర్స్టీ క్వెంచినెస్ ఉంటుంది కాబట్టి దానికి ఇది చాలా అవసరం. సో ఈ మిక్స్ ఆల్రెడీ అయ్యింది. ఇంకొకసారి బాగా షేక్ చేసి, సో నా దీన్ని మనం ఇందులోకి తీసేసుకుందాం. ఆ సబ్జా గింజలు కూడా పడతా ఉన్నాయి మనకు. సో ఇందులోనే స్ట్రైనర్ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. సో శివ, టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? వావ్, ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో మిర్చి ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా పంజెంట్గాను ఎమ్మీగాను ఉంటుంది ఇది. అండ్ సో నాలుకకు చాలా టేస్టీగాను, అట్ ద సేమ్ టైం పొట్టకు స్టఫ్గాను, అట్ ద సేమ్ టైం ఎండకు కూల్గాను మనకు ఉంటుంది. ఎస్. సో దీంట్లోకి కాస్త కూల్ వాటర్ని యాడ్ చేసేసుకుందాం. సో భయపడ్డావు కదా చిల్లీస్ ఉంటుంది. సో ఈ కుల్కీ టేస్ట్ ఏదైతే ఉంటుందో, కేరళలో ఈ కుల్కీని చాలా ఫేమస్ డ్రింక్గా తీసుకుంటూ ఉంటారు. మనకు ఆంధ్ర సైడ్ నన్నారి ఎట్లనో, సో కేరళ సైడ్ కుల్కీ అట్లా. సో ఆ నన్నారి ఒక్కటి అవాయిడ్ చేస్తే ఇట్స్ కంప్లీట్ కుల్కీ. కాకపోతే ఇందులో నేను కంప్లీట్గా వాటర్ వేసాను, లెమన్ యూస్ చేశాను, చిల్లీస్ యూస్ చేశాను, అన్నీ కూడా ఆల్కలైన్ కిందనే వెళ్ళాం మనం. సో అసిడిక్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి ఇది కంపల్సరీ దీన్ని హెల్దీ డ్రింక్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా ఈ సమ్మర్కి ఈ డ్రింక్ని ట్రై చేయండి. మీ కామెంట్స్ మాకు పెట్టండి. సో ఇంకొకసారి తయారు చేసే విధానం చూద్దామా? యా. సో నువ్వు చెప్పగలవా? మీరే ట్రై చేయండి. ఓకే. సో నథింగ్, వెరీ సింపుల్. 2 to 3 స్పూన్స్ ఆఫ్ నన్నారి యాడ్ చేశాను. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో నేను షుగర్ అది యూస్ చేయట్లేదు కాబట్టి నన్నారి కంటెంట్ ఎక్కువ తీసుకున్నాను. మీరు ఇంకా 4 to 5 స్పూన్స్ కూడా వెళ్ళచ్చు. అండ్ అందులోకి కాస్త లెమన్, అదేవిధంగా సబ్జా గింజలు, అదేవిధంగా గ్రీన్ చిల్లీ కొంచెంగా జస్ట్ క్రాక్ చేసి వేసుకున్నాను. దాని అంతా బాగా మిక్స్ చేసేసి వాటర్లో కలిపించేస్తే సో ఎంతో ఎమ్మీ అండ్ హెల్దీ ఆల్కలైన్ సో నన్నారి కుల్కీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో హెల్దీగా ఈ సమ్మర్లో మన ఇంట్లో ఉన్న వాటితో నన్నారి కుల్కీని ప్రిపేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.